వాల్మీకి రామాయణం 101 అయోధ్యకాండ కావడంతో మీరు చచ్చినా బ్రతికినా నాకనవసరం. మీరెందుకు నవ్వుతున్నారో మాత్రం నాకు చెప్పవలసిందే అని పట్టుపట్టింది. చిక్కొచ్చిన రాజు తనకు వరప్రదానం చేసిన ఋషి దగ్గరకు వెళ్ళి తన చిక్కు సమస్యను వివరించాడు. పక్షి పలుకులను వెల్లడించవద్దని, రాణి మొండితనమునకుగాను ఆమెను మందలించమని ఋషి సలహా ఇచ్చాడు. ఋషి మాటలను గంభీరంగా స్వీకరించిన అశ్వపతి మహారాజు ధైర్యం కూడగట్టుకుని తన భార్యను తీవ్రంగా మందలించాడు. నాటి నుండి ఆయన సుఖసంతోషములతో జీవించాడు. కైకేయి, అదేవిధంగా నీ భర్త పట్ల నీవు మొండిగా వ్యవహరిస్తున్నావు. నీ తప్పు ఒప్పుకొని నీ కుతంత్రమును కట్టిపెట్టు. సుమంత్రుడు అంతగా చెప్పినా కైకేయి ఏమాత్రం చలించలేదు. అలా రాముని ప్రవాసం ఇక అనివార్యమని తలంచిన దశరథ మహారాజు సుమంత్రుడిని ఇలా ఆదేశించాడు. రామునితో పాటు ప్రవాసమునకు వెళ్లటానికై ఒక అక్షౌహిణి సైన్యమును సిద్ధం చేయి. పలువురు వ్యాపారులను, వేటగాళ్లను, రాజకోశాగారాధిపతిని కూడా సమావేశపరచి బయలుదేరదీయి. అరణ్యంలో ఉన్నప్పటికీ నా ప్రియతమ తనయుడు సుఖమయ జీవనమునకు కావలసిన వస్తువులు, భోగభాగ్యములు లేకుండా ఉండనక్కరలేదు. ఈ మాటలు వినగానే కైకేయిని భయం ఆవరించింది. భరతుడిని ప్రతిష్ఠించక ముందు రాజ్యానికున్న వనరులనన్నింటినీ మీరు తీసివేస్తే అతడు రాజ్యమును స్వీకరించడు అంది. క్రమంగా బలహీనుడవుతున్న దశరథుడు ఆమెతో, రాముడిని సౌకర్యవంతంగా అడవులకు నీవు పోనీయకుంటే నేనే పురజనులనందరినీ కలుపుకొని అతని వెంట వెళతాను అన్నాడు. అందుకు కైకేయి, మన వంశంలో సగరమహారాజు తన జ్యేష్ఠపుత్రుడైన అసమంజసుడిని ప్రవాసమునకు పంపిన ఉదాహరణ ఉంది. కనుక నీవు కూడా అలాగే రాముడిని పంపించివేయి అని ఖండితంగా చెప్పింది.